ధర్నా చౌక్ లో ఉన్నాం. ధర్నా చౌక్ లో ఈ రోజు విఆర్ఏ వారసులందరూ కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించి జియో 81, 85 తరపున ఉన్న 3797 పోస్టులు వాళ్ళకి కేటాయించాలన్నట్టు కూడా ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి చర్చలు కానీ సమస్య దీనిపై ఎట్లాంటి పరిష్కారం చూపించలేదు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో మరి చాలా రోజుల నుండి పోరాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం మీద టెంట్లు వేసి ధర్నాలు చేసి కూడా పోరాడిల్లు. సో ఇప్పుడు కూడా పోరాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు? అన్న, ఈరోజు మా యొక్క సమస్య న్యాయమైన సమస్య. గత ప్రభుత్వం 81, 85 జీవో ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వం 81, 85 జీవో ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే విఆర్ఏ వ్యవస్థ తాత ముత్తాతల నుంచి చేసిన వ్యవస్థగా గుర్తించి ఈ దినము గత 2023 సంవత్సరంలో ఆగస్టు నెలలో జీవో నెంబర్ 81 మరియు 85 రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవస్థకు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో విఆర్ఏ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది తాత ముత్తాతల నుంచి చేస్తున్న ఉద్యోగము. మానవ దృక్పథంతో ఇది ఇవ్వవలసిందే. ఇది న్యాయమైన సమస్య ఇవ్వాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 75% ఇంప్లిమెంట్ అయింది. ఇంకొక 25% ఇంప్లిమెంట్ కాలేదు. అదే 61 ఎబోగా మిగిలిపోయిన విఆర్ఏలు 3797 మంది, 3797 కుటుంబాలు మాత్రమే మిగిలిపోయినాయి. మరి మేము ఏం పాపం చేసినామో మాకు అర్థమవుతలేదన్న. మేము ఒకవేళ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఎగనెస్ట్గా పోలేదు. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలతో మేము సానుకూలికంగా శాంతియుతంగానే మేము మా యొక్క వినతి పత్రాలు ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వము మా పైన సానుకూలికంగా స్పందించలేదు. ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో సరైన సమాచారము ప్రభుత్వానికి తెలుస్తలేదు అనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రజాపాలన రెవెన్యూ మినిస్టర్ గారు విలేజ్లో ఒక అధికారిని ఖచ్చితంగా ఉండాలి. రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల సమాచారం తెలుస్తలేదు. భూములు ఎన్ని ఉన్నాయో, సర్వే నెంబర్లు ఎక్కడ ఉందో తెలుస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా పూర్వ వైభోగం ఏదైతే ఉన్నదో రెవెన్యూ వ్యవస్థలో విలేజ్లో ఒక అధికారి కంపల్సరీ నియమించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి మేము వెయిట్ చేసినాము. అయినప్పటికీ పోయిన విఆర్ఓల గురించి, పోయిన విఆర్ఏల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ యొక్క జీవోలో 25%గా మేము మిగిలిపోయిన 3797 కుటుంబాలకు మాకు ఆల్రెడీ మా తండ్రుల స్థానంలో మాకు ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. మా తండ్రుల స్థానంలో ఆల్రెడీ మా తండ్రులకు 10,500 రూపాయలు గౌరవ వేతనంగా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు గత ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అధికారం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గతంలో మీ టెంట్ల దగ్గరకు వచ్చి కూడా టీ తాగే లోపు మీ సమస్య పరిష్కరిస్తా, అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పేసి అన్నారు. అధికారం వచ్చి ఇప్పటికి 15 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు మరి ఎందుకు ఈ ప్రజాపాలనలో మీ సమస్య పరిష్కారం కావట్లేదు అంటే ఏం చెప్తారు అసలు? గత పిసిసి అధ్యక్షుడిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్న సమయంలో మా యొక్క 80 రోజుల సుదీర్ఘ పోరాటంలో ఇదే టెంట్ కింద, ఇదే ధర్నా చౌక్ దగ్గర, ఇదే గడ్డ మీద మేము పిలిస్తే ఇన్విటేషన్ చేస్తే గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారు, మరియు ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖ రాజు సీతక్క గారు, మరియు గౌరవనీయులు ఎంపీ గారు ఇది రాజేంద్ర సార్ గారు, కొన్ని మిత్రపక్షాల వాళ్ళు వచ్చి ఇదే రేవంత్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఈ యొక్క విఆర్ఏలకు అనుకున్నది ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ వెంటనే ఫస్ట్ సంతకము మీ పైనే ఉంటుందని చెప్పిన సారు ఈరోజు మమ్మల్ని గత ప్రభుత్వం జీవో వచ్చింది వీళ్ళకి ఇవ్వండి అని. కానీ ఆ జీవోను పక్కన పెట్టేసి మాకు కాలయాపన చేయడం వల్ల 340 మంది ఆల్రెడీ విఆర్ఏలు చనిపోయారు. ఒక 50 మంది విఆర్ఏలు వారసులు, అంటే అప్పుల బాధలకు తట్టుకోలేక వారసులు కూడా ఒక 50 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. మా దురదృష్ట కారణం ఏంటంటే అది
బయటికి పొక్కనీయకుండా ఆగిపోయింది. అంటే మా యొక్క వ్యవస్థ ఏంటిదనంటే ఇప్పుడు మీడియా మిత్రులకు చెప్పలేని పరిస్థితి, అంటే మా కుటుంబాన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాము. ఆ కుటుంబము ఎవరు కూడా ఒక అధికారి కూడా తెలియదు. అంటే విఆర్ఏ మరియు ఆ లోకల్లో ఉన్న విఆర్ఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వారు మాత్రమే తెలుసు, ఇంకెవరు కూడా తెలియదన్న. ఈ రకంగా కూడా మా యొక్క చనిపోయిన వారసుల డాటా కూడా బయటికి పొంగకుండా ఉన్నది. విఆర్ఏలు చనిపోయారు, వాళ్ళ డాటా కూడా బయటికి పొక్కకుండా ప్రభుత్వం ఆపి ఈ యొక్క సమస్య అసలు కనుమరుగా చేసే ప్రయత్నంగా ఉన్నది. గత ప్రభుత్వం అంటే గత క్యాబినెట్ మీటింగ్లో జీపీఓగా ఒక అధికారిని నియమించాలి అని తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో మాకు న్యాయంగా ఒక అంశము వస్తవచ్చని 1000 కళ్ళతోటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి, విఆర్ఏలు, విఆర్ఏ వారసులు కోటి ఆశలతోటి ఎదురు చూసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయంలో మా యొక్క సమస్య రాలేదో, ఆ యొక్క గుండెపోటుగా ఒక 3-4 చనిపోయారు. అది సోషల్ మీడియాకు రాలేకపోయింది. ఏం చేస్తారండి ఇప్పుడు? గతంలో మీరు మొన్న ఎమ్మెల్యే ఇంట్లోనే ముట్టడించిళ్ళు, అందరిని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు. గతంలో ధర్నాలు చేసిళ్ళు, అప్పుడు అరెస్ట్ చేసుకొని పోయారు. ప్రజావానికి వెళ్ళారు, అక్కడ అరెస్ట్ చేసుకొని పోయారు. ఏంది మరి ఒకవేళ ఈ సమస్య మీద పరిష్కారం రాకపోతే ఫర్దర్ స్టెప్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అన్న, ఇప్పుడు న్యాయంగా మేము ప్రభుత్వానికి అది మంత్రులకు, ఎమ్మెల్యేలకు మేము లెటర్లు ఇచ్చినాము, అధికారులకు లెటర్లు ఇచ్చినాము. ఇదే గౌరవనీయులు శ్రీ నవీన్ మిట్టల్ సార్ గారికి, రెవెన్యూ ప్రిన్సిపాల్గా ఉన్నారు నవీన్ మిట్టల్, గతంలో జీవో ఇచ్చింది ఆ సారే, ఇప్పుడు ఉన్నది ఆ సారే. మా సమస్య స్పష్టంగా తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఇప్పుడున్న అధికారులలో అతను మెయిన్గా ఉన్నాడు. ఆ సారుకు దాదాపుగా ఒక 100 సార్లు మేము చెప్పడం జరిగింది, పరిష్కారం చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు పరిష్కారమే లేదు అన్న. మేము ఏమంటున్నామంటే న్యాయంగా మేము రిక్వెస్ట్గా మేము అడగడం జరిగింది, ఆఖరికి రోడ్ల మీద కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విఆర్ఏలు, విఆర్ఏ వారసులు నిరుద్యోగులే, గమనించండి, నిరుద్యోగులే. 2 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. అందులో భాగంగా మా యొక్క సంఖ్యను కూడా మీరు పెంచుకోండి అయ్యా. గతంలో జీవో ఇచ్చింది, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడమే ఉన్నది. జీవో ఇచ్చిన తర్వాత మా యొక్క స్టడీ అర్హత, ఉన్నత అర్హతలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క CCIలలో కూడా సమకూర్చడం జరిగింది. ఏమీ లేదు, ఒక సర్క్యులర్ జారీ చేస్తే మా యొక్క బతుకులు కూడా మారుతాయని 1000 కళ్ళతో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వము నిరాకరించడం వల్ల ఈ దినము రోడ్లపైకి వచ్చినాము. ఇప్పటికి కూడా పరిష్కరించకపోతే ఈ యొక్క సమస్య ఇంకా ఉధృతంగా మేము కొనసాగించే పరిస్థితి ఉంటుంది. విఆర్ఏ జేఏసీ కమిటీ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటుంది. వంగూరు రాములు గారు రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం కూడా త్వరలో తెలియజేస్తామన్నా. థ్యాంక్ యూ.